లేదో చూసుకుని చాలా కాలమైంది. నిజానికి నేనంత బలంగా లేనని అనుకుంటున్నాను. తను సంఘ అయితే కాదు కదా. హే ఎలా ఉన్నావు సంగ్? మీతో కలిసి మళ్ళీ పని చేయడం నాకు ఎంతో బాగుంది. హే సంగ్, మేము ఇక్కడున్నాం. అయినా నువ్వు వచ్చే ముందే తినేసే వచ్చుంటావుగా. యా తిన్నా, చక్కని భోజనం చేసి వచ్చాను. అతని సంగతి ఏంటి? అతను చాలా గొప్పవాడా ఏంటి? అందరూ అతనికి హలో చెప్తున్నారు. నిజానికి అతనికి అంత సీన్ లేదులే. అతని నిక్నేమ్ ఏంటో తెలుసా? మానవ జాతిలోనే బలహీనమైన హంటర్. విషయం అంతా అర్థమైపోయింది. అంతేకాకుండా వాళ్ళన్నది మరి నిజంతో మనం పోరాడలేంగా. ఈ రోజు వీళ్ళకి నా సత్తా ఏంటో చూపిస్తాను. దీని గురించి నేను కంగారు పడుతూ వచ్చాను. మీరు ఈ విషయం సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఏమో ఒక క్షణం కూడా ఇక్కడ రాదు. నాకు ఇప్పుడు చావాలని లేదు. నాకు అప్పుడే చావాలని లేదు. నాకు మరొక అవకాశం దొరకాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నాకు ఇంకొక అవకాశం ఉంటుంటే. నేను వెనకడుగేస్తే ఇది ముగిసిపోయినట్టే. నేను ఇంకా బలంగా తయారవ్వాలి. నా స్థాయి పెంచుకోవాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేనంత తేలిక కుప్పకూలిపోను. నేను బలహీనంగా ఉంటాను కాబట్టి నన్ను వెక్కిరించారు. నేను అసలు భయపడకూడదు. చావంటే ఎలా ఉంటుందో నాకు ఇప్పటికీ తెలుసు కాబట్టి ఇంకా బలంగా మారి తీరాలి. బాస్ ఛాంబర్ ని వెంటనే సీల్ చేసేయి. అంటే దీని అర్థం వాళ్ళు మనల్ని మోసం చేశారనా? నాకు తెలుసు, వాళ్ళు దుర్మార్గులు. ఈ పనుల్లో మనకి కొంతమంది దుష్టులు కూడా ఎదురవుతారు. ఇది చాలా కష్టమైన పని కాబట్టి ఇందులో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి కదా. కొన్నిసార్లు వాళ్ళు బలహీనమైన వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించడమో లేదా వదిలేయటమో చేస్తారు. అంటే బల్లి తన తోకను వదిలేసినట్టుగా. నేను దీన్ని ఓడిస్తాను. ఇంతకు ముందు మీరిద్దరూ ఎప్పుడైనా మనిషిని చంపారా? ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతోందో నువ్వే చూడు. బాస్! అసలు నేను ఎలా మర్చిపోగలిగాను? నేను పనిచేసే లోకంలో బలవంతుడితే మనుగడ అన్నది నిజం. ఈ లోకం అంతా హింస, మోసం, విద్రోహంతో నిండిపోయింది. ఎలా మర్చిపోయాను? ఎలా 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 మర్చిపోయాను? ఎలా 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 శత్రువులు వాళ్ళని చంపమని ఈ సిస్టమ్ నాకు చెప్తోంది. ఏదో కారణంతో ఇది నన్ను సజీవంగా ఉంచాలనుకుంటోంది. నేను సజీవంగా ఉండాలని సిస్టమే కోరుకుంటోంది. అతని నిక్నేమ్ ఏంటో తెలుసా? మానవ జాతిలోనే బలహీనమైన హంటర్.
కూడా మారాల్సిందే. నేను సాధించాను జీనా. ఇప్పుడు నేను అమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బు సంపాదించగలను. నువ్వేం చేస్తున్నావు? నేను మొదలు కూర్చొని ఏమి చేయకుండా ఉంటాను. ఈ రంగాడి వల్ల మనం వెనకబడుతున్నాం. రికార్డ్ కోసం చెప్తున్నాను, నీ వంతుగా నువ్వు ఇది చేయకపోతే నీకు ఇందులో వాటా ఉండదు. ఐఎమ్ సారీ, నేను మీకు ఎందుకు ఉపయోగపడలేదు? నేను ఇలా బలంగా ఉంటేనే ప్రాణంతో ఉండగలను. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.